పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంపై సందిగ్ధత నెలకొంది. ఇరాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేసేందుకు సిద్ధమవుతోంది. టెహ్రాన్లోని పరిపాలన కేంద్రాలపై దాడులు చేయాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రికి ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్పై ఇరాన్ ఎలాంటి దాడులు చేయలేదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తాజా పరిస్థితులపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంపై సందిగ్ధత అయితే నెలకొంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఇరాన్ పై విరుచుకుపడుతుంది ఇజ్రాయెల్. అయితే కాల్పుల విరమణను కూడా విరమించడంతో పూర్తిగా కాసేపటి క్రితమే పెద్ద భీకర దాడులు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 6 ఆర్మీ ఎయిర్పోర్ట్లపై దాడులు జరిగినటువంటి నేపథ్యంలో 15 ఫైటర్ జెట్స్ రన్వేల పైన కూడా పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. ఎవిన్ జైలు కూడా పాముల వర్షం కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధం అనేది ఇంకా సమసిపోలేదు. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ కూడా ఇంకా యుద్ధం అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. పోర్ను అణు కేంద్రం పైన మళ్లీ దాడి చేయడంతో ప్రతిగా ఇజ్రాయెల్ విద్యుత్ కేంద్రం పైన కూడా ఇరాన్ దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో 6 మిలిటరీ విమానాశ్రయాలపై దాడి చేసినటువంటి నేపథ్యంలో 15 విమానాలు కూడా రన్వే కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయి. ఎవిన్ జైలు పైన వైమానిక దాడి చేయడంతో ఇరాన్ లో ఉన్నటువంటి అత్యంత క్రూరమైన కారాగారంగా పేరు మోసినటువంటి మోసిన్ పైన కూడా పూర్తి స్థాయిలో ఈ దాడులు అనేది కొనసాగుతున్నాయి. ఈ దాడులు కూడా ఎక్కడికక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ పైన కూడా ప్రభావం పడుతుంది. అటు అమెరికా పైన కూడా ఇరాన్ ప్రతీకార దాడి తీసుకుంటుంది. అటు ఇజ్రాయెల్ పైన చేసేటువంటి దాడులు కావచ్చు, ఇరాన్ చేసేటువంటి అమెరికా పైన చేసేటువంటి దాడులు కావచ్చు, ఇలా పరస్పరం దాడులు చేసుకోవడంతో ఎక్కడికక్కడ ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఈ యుద్ధానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఎక్కడికక్కడ ఈ ప్రపంచ మార్కెట్ల పైన ప్రభావం పడుతుంది. అటు బంగారం ధరలు కావచ్చు, ఇటు ముడి చమురుల ధరలు కూడా పెరుగుతాయంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఊహాగానాలు అయితే వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యుద్ధం ఎప్పుడు సమసిపోతుంది, దీనిపైన శాంతి చర్చలు ఏమైనా ఉంటాయా అనే దానిపైన కూడా కొంత చర్చలు అయితే కొనసాగుతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇరాన్ పైన విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు విమానాల పైన కావచ్చు, అంతేకాకుండా ఎయిర్పోర్ట్ల పైన, అంతేకాకుండా కారాగారాల పైన, ఇటు సామాన్య వ్యక్తుల పైన కావచ్చు, ఇటు మార్కెట్లు ఏదైతే షాపింగ్ మాల్స్ పైన కూడా పెద్ద ఎత్తున పడుతున్నటువంటి బాంబులతో ఇటు సామాన్య జనం కూడా ప్లవిల్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. గాజా పైన జరుగుతున్నటువంటి యుద్ధాల నేపథ్యంలో ఎక్కడికక్కడ అత్యవసర పరిస్థితులు అయితే దేశవ్యాప్తంగా కనిపిస్తా ఉన్నాయి. సింధూరా, అయితే కిరణ్, మొదట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో యుద్ధం అయితే కొంచెం సేపు నిలిచిపోయింది. మళ్ళీ ఎందుకు యుద్ధం స్టార్ట్ అయింది? అయితే ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్టుగా తాను చెప్పడం జరిగింది. అటు ఇజ్రాయెల్ కూడా వెనక్కి తగ్గడంతో ఇరాన్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. అటు నుంచి కూడా భీకర దాడులు అయితే పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున బాంబులు కూడా పడుతుండడంతో మళ్ళీ యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా మరొకసారి పూర్తి స్థాయిలో ఈ యుద్ధానికి సంబంధించినటువంటి బాంబుల వర్షం అయితే కురుస్తుంది. అది మళ్ళొకసారి యుద్ధం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ట్రంప్ ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, లేదంటే రెండు దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా చేసినటువంటి దాడుల నేపథ్యంలో పూర్తిగా కాల్పుల విరమణ ప్రకటించడంతో మరోసారి యుద్ధ వాతావరణం అయితే దేశవ్యాప్తంగా ఆ రెండు దేశాల మధ్య కనిపిస్తా ఉంది. ఇటు అమెరికా ఏ విధంగా స్పందిస్తుందని మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. అయితే ఇరాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించినట్టు మొదట ఇజ్రాయెల్ ప్రకటించింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. మేము ఎలాంటి కాల్పులు జరపలేదు అని చెప్పింది. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇరాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించినట్టు కూడా ఇజ్రాయెల్ కూడా చెప్పింది. కానీ మరొకసారి మధ్యాహ్నం జరిగినటువంటి దాడుల నేపథ్యంలో ఈ బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు అణు ఆయుధాలు ప్రయోగిస్తున్నారనే దానిపైన కూడా అటు ఇజ్రాయెల్ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇరాన్ కూడా దాన్ని ఖండించింది. కానీ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం చూస్తే ప్రపంచ మార్కెట్ల పైన కూడా తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతుండటంతో అటు అమెరికా కూడా తీవ్రంగా స్పందించింది. అటు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిపైన శాంతి చర్చలకు పూనుకుంటారా లేదా ఏ విధంగా ముందుకు వెళ్తారనే దాన్ని మాత్రం ప్రస్తుతం వేచి చూడాలి. కాల్పుల విరమణ అంటూ రాత్రి ప్రకటించి ఉదయాన్నే మళ్ళీ దాడులకు పాల్పడడంతో రెండు దేశాల మధ్య సామాన్య ప్రజలు పూర్తిగా లెవిలవుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇది ఎంతవరకు దారితీస్తుందని మాత్రం మనం వేచి చూడాలి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మధ్య ఆపరేషన్ సింధు అనేది అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి కిరణ్? ఈ ఆపరేషన్ సింధుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడికక్కడ ఇటు పూర్తి స్థాయిలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి దాడుల పైన కూడా పూర్తిగా కాల్పుల విరమణ కూడా జరుగుతుంది. ఆపరేషన్ సింధు పైన కూడా ఇటు డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, అంతేకాకుండా రెండు దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీనిపైన ఆ చర్చలు అయితే మరొక కొద్ది రోజుల్లో జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరో యుద్ధం కూడా ప్రపంచ యుద్ధం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కొంత ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇటు విశ్లేషకులు కూడా అదే అంశాన్ని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధు పైన కూడా కొంత
అటు ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని చర్చలు జరుగుతాను. దీనిపైన ఏ విధంగా క్లారిటీ వస్తుందని మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఇరాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించినట్లు ఇజ్రాయెల్ అయితే మొదట ప్రకటించింది. దాంతో ఇరాన్పై ప్రతిదాడులు చేస్తామంటోంది ఇజ్రాయెల్. మరోవైపు ఇజ్రాయెల్ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది ఇరాన్. ఇజ్రాయెల్పై ఎలాంటి దాడులు చేయలేదని ఇరాన్ అయితే పేర్కొంది.